ఓం శాంతి. ఇప్పుడు మనం ప్రతిరోజు ఏంటంటే మంచి విషయాలు అంటే మధురమైన విషయాలు. ఇప్పుడు ఎవరైనా తిట్టారనుకోండి, మన ముఖం ఏదో అనరాని మాట ఏదైనా అన్నారనుకోండి, అది మన మనసుకు తగలొచ్చు. లేకపోతే వాళ్ళు అనే పదాలు ఏదైనా మనకి దీనికి అనిపించినట్టు మన ముఖం ఎర్రగా అయిపోద్ది, మనసు ఒక ఆందోళనలోకి వచ్చేస్తుంది. ఒక విధమైన మొత్తం బాడీలోని ఒక అన్ని స్పాట్స్ అన్నీ కదిలిపోతాయి. అంటే దీని విధంగా ఏంటంటే మనసు తాలూకు ప్రభావం శరీరమే పడుతుంది. శరీరం అప్పుడైతే అనారోగ్యంకి వెళ్ళిపోతుంటుంది. సో ఆ విధంగా ఏంటంటే మనం జ్ఞానం విషయాలు ఏదైతే పరమాత్మ చెప్పే ఒరిజినాలిటీ నాలెడ్జ్ జ్ఞానం విషయాలు మనం వింటూ ఉన్నాం అనుకోండి, కొన్ని చూడండి ఎన్నో పాత పాటలు మనం రాత్రిపాటు విన్నాం అనుకోండి, ఎంతో మధురంగా ఎంతో దీనిగా ఉంటాయి మాట. అంటే మనసుకు మనకు తెలుసు, అందరికీ అనుభవమే. ఆ పాటలు విన్నప్పుడు ఒక తెలియని ఒక మనసు ఏదో తెలియని అంటే ఇలా ఫీలింగ్స్ వస్తుంటాయి మనకి. ఇటువంటి అనుభూతులన్నీ మనం దూరం చేసుకోకుండా వింటూ ఉండాలి. మీరు విన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ ఒకసారి రాదు కదా. ఓకే, చెప్పాం విత్తనక నీరు కొద్దిగా ఇస్తున్నప్పుడు ఆ వృక్షం పెద్దదై దానివల్ల వచ్చే ప్రాఫిట్ లాభం అన్నీ మనం అనిపిస్తాం. ఎవరో చేసుకున్న కర్మ వాళ్ళే అంటారు. ఆ విధంగా ఏంటంటే ఎవరు చేసుకుంటే వారే ఆ భాగ్యంగానే ప్రాప్తిని పొందుకుంటారు. ఇంకోటి విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఎప్పుడైనా మా నాన్నగారు కానీ ఎవరైనా మన అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు. ఒకనొకప్పుడు ఏంటంటే ఎక్కడో స్థలం కొనేశారు, వదిలేశారు. అప్పుల్లో ఎందుకు పనికిరా స్థలం కొన్నారు, తర్వాత ఏదో వస్తువులు కొన్నారు, ఆ రోజుల్లో అంతో ఎంతో కొట్టు కొన్నారు. అటువంటి ఏంటంటే ఈ రోజుల్లో ఏంటంటే ఎంతో ఎక్కువ మనకి ప్రాఫిట్గా లాభాన్ని ఇచ్చిన ఆ రోజు మా నాన్నగారు ఇలా చేశారు కనుక దీనివల్ల ఇంత లాభం ఉంది కనుక ఈరోజు నేను ఇంత సంతోషంగా ఆనందంగా ఉన్నాను. అప్పుడు ఎందుకు పనికిరాదు, కానీ ఇప్పుడు పనిచేస్తుంది. అలాగే ఈ జ్ఞానం కూడా ఒకనొకప్పుడు ఏంటంటే మనకు మంచి టానిక్గా మంచి ఆయుధంగా తయారై బాగా పనిచేస్తుంది అన్నమాట. జ్ఞానం అనేది చాలా వాల్యుబుల్ పనిచేస్తుంది. అంటే ఇక్కడ మెయిన్ పరమాత్మ ఎప్పుడు చెప్తున్నాం, మొట్టమొదట మనకి జ్ఞానానికి ఆహారం, ఎలాగైతే శరీరానికి ఆహారం ఉండాలి, ప్రతిరోజు ఉండాలి. ఏదైనా తింటూనే ఉంటాం, పెట్టనే ఉండాలి. కానీ ఇప్పుడు ఈరోజు ఏంటంటే ఆరోగ్యాలు బాగా షుగర్లు బీపీలు వచ్చేసిన కారణంగా ఏంటంటే మనం ఎక్కువగా తీసుకోలేకపోతున్నాం. కానీ ఈ నాలుగు రుచి ఎలా ఉంది, ఎంత ఇక్కడే స్వర్గం నరకం అంటారు, ఇక్కడ పైన అంతా స్వర్గం అంటారు, ఇదంతా నరకం అంటారు. సో ఈ విధంగా ఏంటంటే ఇన్ని అనుభూతులు ఇంత ఆనందం ఉంటుంది అన్నమాట. ప్రతిదీ మధురంగా తీయగా. అందువల్ల మొట్టమొదట మనం ఏంటంటే పరమాత్ముడు చెప్పే మధురమైన వాక్యాలు ఏవైతే ఉన్నాయో, శివుడు అంటే వరల్డ్ ఆఫ్ గాడ్, ఆయనే శివుడు అనమాట, నిరాకారుడు. అందుకే భారతదేశంలో మనం శివలింగాన్ని ఎక్కువ ఆరాధిస్తాం. ఎక్కడ మొత్తం భారతదేశం అంతా సర్వే చేయాలి, తిరగాలి, శివలింగానికే పేరు ఉంటుంది. ఆ శివలింగం తాలూకు సృష్టి అంటే మన అంటే చూసారు, సృష్టి కూడా ఉత్పన్నడానికి లింగం అంటే ఆ లింగంలో నుంచే సృష్టి అని ఉత్పన్నం అవుతుంది. అంటే ఆయన నుంచి వచ్చిందే ఈ జ్ఞానం అంతా, ఆయన నుంచి వచ్చిందే ఈ సంపద అంతా. చాలా మనం లోతుగా వెళ్తున్నప్పుడు చాలా విషయాలు మనకు బాగా తెలుస్తాయి. కానీ దానికి ఏంటంటే పార్వతి అనే శక్తి ఉండాలి, భూదేవి.